ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ప్రచారానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు పవన్ పర్యటనకు బ్రేక్ పడింది. రేపు విజయనగరం, నెల్లిమర్లలో బాబు, పవన్ ఉమ్మడి ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే రేపటి షెడ్యూల్ను రద్దు చేస్తున్నట్లుగా కూటమి నేతలు వెల్లడించారు. ఎల్లుండి షెడ్యూల్ ప్రకారం పెడన, మచిలీపట్నంలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. మొత్తంగా ఉమ్మడి ప్రచారానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. రేపు విజయనగరం, నెల్లిమర్లలో బాబు, పవన్ ఉమ్మడి ప్రచారం నిర్వహించాల్సి ఉండగా దానికి రద్దు చేసినట్లుగా కూటమి నేతలైతే వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు చెప్పండి, రేపు చేపట్టబోయే పర్యటనకు సంబంధించి రద్దనేట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి ప్రచారానికి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఏదైతే ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చంద్రబాబు నాయుడు ఇటు ఏదైతే పవన్ కళ్యాణ్ ఒకేసారిగా నెల్లిమర్ల నియోజకవర్గంలో పర్యటనలో ప్రకటించడం జరిగింది. అయితే పర్యటన ప్రకటించి గత కొన్ని రోజులుగా ఏదైతే నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థులను బలోపేతంగా లక్ష్యంగా పార్టీ కేడర్ను ఉత్తేజపరచడంతో పాటు పార్టీగా నూతనంగా చేరికలు కూడా ఉండడంతో వాటన్నింటిని కూడా ఒకే వేదికపై చేయాలని చెప్పేసి ఒక పక్కగా ప్లాన్ చేయడం జరిగింది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఏదైతే సభా ప్రాంగణానికి ఇచ్చేసిన రద్దు చేయడం జరిగింది. అయితే దీంతో అయితే ఇటు టీడీపీ కార్యకర్తలతో పాటు ఇటు జనసేన కార్యకర్తలు కూడా కాస్త నిరుత్సాహంగా పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 సార్లు ఏదైతే ఈ నెల 6వ తేదీన కూడా నెల్లిమర్లలో పర్యటన ఉంటుందని ప్రకటించడం జరిగింది. ఆనాడు ఏదైతే ఆరోగ్యరీత్యా పర్యటన అయితే రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ 16వ తేదీని ప్రకటించడంతో ఇటు చంద్రబాబు ఏదైతే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒకేసారి నెల్లిమర్లలో సభలో ఉండడంతో, ప్రజాగలం సభ ఏర్పాటు చేయడంతో ఇటు పార్టీ కేడర్ కూడా నూతన ఉత్సాహంతో మరింత ఉత్సాహంగా పనిచేసే పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా సడన్ అకస్మాత్తుగా రద్దు అని ప్రకటించడంతో ఇటు కార్యకర్తలతో కాస్త నిరుత్సాహం కనిపించింది. ఏదైతే ఏమైనా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఒక తేదీని ప్రకటిస్తామని చెప్పి ఇటు ఉమ్మడి ఇటు టీడీపీ జనసేన ఉప కార్యకర్తలు అయితే తెలియజేయడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.